పశ్చిమ బెంగాల్లో బీఎస్ఎఫ్ అధికారులు ముమ్మర తనిఖీలు చేపట్టారు. ఇందులో భాగంగా గోల్డ్ స్మగ్లింగ్ ప్రయత్నాన్ని అడ్డుకున్నారు. పక్క సమాచారం మేరకు ఓ ఇంటిని చుట్టుముట్టి తనిఖీ చేసిన అధికారులు కోట్ల విలువైన బంగారం బిస్కెట్లను స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న 16.7 కేజీల గోల్డ్ బిస్కెట్ల విలువ 12 కోట్లకు పైగా ఉంటుందని బీఎస్ఎఫ్ అధికారులు తెలిపారు. ఓ వ్యక్తిని అరెస్ట్ చేసి విచారణ చేపట్టారు. తనిఖీ సమయంలో పోలీసుల కంటే ఓ సీక్రెట్ టన్నెల్ బయటపడింది. గోల్డ్ స్మగ్లర్ ఇంటి కింద ఓ సొరంగాన్ని గుర్తించారు. ఆ సొరంగం బెంగాల్ నుంచి బంగ్లాదేశ్ కు దారితీస్తుందని తెలిపారు. 40 మీటర్లున్న సొరంగం బంగ్లాదేశ్ కు దారితీస్తుందన్నారు. నిందితుడు తప్పించుకోవడానికి వీలుగా ఈ సొరంగాన్ని తవ్వాడా లేక వేరే కారణం ఏదైనా ఉందా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ఢిల్లీ బ్యూరో చీఫ్, మా ఢిల్లీ కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్. శ్రీనివాస్, పశ్చిమ బెంగాల్లో పోలీసులు నకిలీ బంగారు విగ్రహాల కేసును దర్యాప్తు సందర్భంలో విచారణ సందర్భంగా సౌత్ 24 పారాగానాల్లో కుల్తీలోని సర్దార్ అనే నిందితుడి ఇంటిని పోలీసులు చుట్టుముట్టారు. అదే సందర్భంలో సద్దాం ఇంట్లో ఓ రహస్య సొరంగాన్ని పోలీసులు గుర్తించారు. ఈ క్రమంలోనే సొరంగం బంగ్లాదేశ్ నుంచి కోల్కతా బంగ్లాదేశ్ సరిహద్దులకు దారితీసినట్టు కూడా పోలీసు అధికారులు చెప్తున్నారు. ఈ సొరంగం సుమారు 40 మీటర్ల పొడవు ఉంటుందని, అది సద్దాం బెడ్రూమ్ కింద నిర్మించారని, ఒక కాంక్రీట్ తోని నిర్మాణం కూడా చేపట్టారని చెప్తున్నారు. అయితే కాంక్రీట్ తో నిర్మించిన సొరంగం దాదాపు 40 మీటర్ల వరకు కూడా ఉంటుందని చెప్తున్నారు. 8 నుంచి 10 అడుగుల లోతు పూర్తిగా సొరంగాన్ని ఏర్పాటు చేసి చెప్తున్నారు. నదికి అతి చేరువలో ఆయన వారి నివాసం ఉంది. అక్కడి నుంచే పూర్తిగా కూడా ఈ జలమార్గం ద్వారా ఇండో బంగ్లాదేశ్ సంబంధించి అంతర్జాతీయ సరిహద్దు వైపు కూడా వెళ్తుందని కూడా అటు బీఎస్ఎఫ్ సిబ్బంది కూడా చెప్తున్నారు. అయితే సద్దాం అతనికి సహచరులు కాల్వ ఉండి తప్పించుకోవడానికి సొరంగాన్ని ఏర్పాటు చేశారు, లేదంటే అక్రమ బంగారాన్ని రవాణా చేసేందుకు వినియోగిస్తున్నారనే కోణంలో కూడా ఇప్పటికే దర్యాప్తు చేస్తున్నారు. ఇటీవల సద్దాం పైన వచ్చిన ఒక కేసు విచారణ సందర్భంగా పోలీసులు, అదేవిధంగా అక్కడికి వెళ్ళిన సందర్భంలో సద్దాం నివాసం చుట్టుపక్కల ఉన్నవారంతా కూడా పోలీసులను తరిమే ప్రయత్నం చేశారు. తాజాగా బీఎస్ఎఫ్ సిబ్బందిని తీసుకొని నేరుగా ఈ రోజు సద్దాం నివాసానికి వెళ్ళిన సందర్భంలో ఒక్కసారిగా పోలీసులు కంగు తిన్నారు. ఏకంగా బెడ్రూమ్ నుంచి నేరుగా 40 మీటర్ల దూరం వరకు కూడా లోతైన సొరంగాన్ని నిర్మించి అక్రమ బంగార రవాణా చేస్తున్నారు, లేదంటే ఇలాంటి సందర్భంలో తప్పించుకునేందుకు ఏమైనా ప్రయత్నాలు చేస్తున్న కోణంలో ఇప్పటికే విచారణ అయితే కొనసాగుతుంది. బీఎస్ఎఫ్ సిబ్బంది సైతం కూడా దీనిపైన పెద్ద ఎత్తున విచారణ కూడా చేపడుతున్నారు. ఏకంగా 2 దేశాల సరిహద్దుల మధ్య దాదాపు 40 మీటర్ల నడుమ ఈ సొరంగాన్ని ఏర్పాటు చేయడం పట్ల పూర్తిగా ఇప్పటికే విచారణ చేపడుతున్నారు. సద్దాంను ప్రస్తుతం అదుపులో తీసుకుని విచారణ అయితే కొనసాగిస్తున్నారు.